అన్ని రాళ్ళు హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు ఫస్ట్ మునేశ్వరియ. తర్వాత నేను ఈ పాలూరు గ్రామానికి వచ్చినాను. మేము మాది సొంత ఊరు ఇదే, కానీ మేము ఈ ఊర్లో లేము, వేరే ఊర్లో ఉంటున్నాము. ఎంతో చాలా ఏళ్ళ ఉంటే ఉన్నాము మేము. మా చిన్న వయసు నుంచి అక్కడే ఉన్నాము, ఇక్కడ లేము. ఊరైతే ఇదే మాది, కానీ ఊర్లో లేము. కానీ ఇక్కడ దేవుడు మమ్మల్ని నడిపించుకున్నాడు. వచ్చినా మేము. నా పేరు అప్పుడు మునీశ్వరి ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మందిరానికి వస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకొని వస్తూ ఉన్నాను. ఇక వారం వారం చర్చికి వస్తూ ఉన్నాను. అభిషేకము దేవుడు ఇచ్చినాడు, భాషలు ఇచ్చినాడు దేవుడు. తర్వాత దేవుడు బాప్తిసం కూడా ఆయనే మాట్లాడి ఇచ్చినాడు. నాకు ఎక్కువ ఆకు అలవాటు ఉండింది. ఆకు ఎక్కువగా వేసుకుంటాను నేను. కానీ ఈ ఊరికి వచ్చినాక మందిరానికి నడిచేటప్పుడు దేవుడు నాతో ఫస్ట్ నాకు ఆకు గురించే మాట్లాడినాడు. ఆకు నాకు అప్పుడు తెలియదు, దేవుడు మాట్లాడేది నాకు తెలియదు. తెలియనప్పుడు నేను దేవుడు మాట్లాడిన ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడినాడు ఆకు గురించి. ఒక స్త్రీ నన్ను బయట నుంచి ఎగతాళి చేసింది. మీరు ఇంతసేపు పడుకుంటారు ఆకు వేసుకొని, ఏం పని చేసుకుంటారు అది ఇది మాట్లాడినారు. నాకు బాధ వేసి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక దేవుడు నాతో మాట్లాడిన మాట ఏదంటే, నువ్వు ఆకు పెట్టుకొని పడుకోనంటే నా కార్యాలు ఎలా చూడగలవు, అది లేకుండా పడుకో, నేను చేసే కార్యాలు చూడని చెప్పినాడు. అప్పటికి నాకు రక్షణ పొందలే. నేను ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది. అంతే 3 వారాలలో దేవుడు నాతో ఆ విషయం మాట్లాడినాడు. దేవుడే మాట్లాడినాడు. బాధతో నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడినాడు. నాకు అది తెలియక 2వ వారంలో నేను ఇక్కడ దేవుడు నమ్ముకున్న విశ్వాసరాలను అడిగినాను, మరియమ్మ తల్లిని. అడిగినప్పుడు ఆమె చెప్పింది, దేవుడు అలాగే మన ఆత్మతో మాట్లాడతాడని, ప్రార్థన మన బాధలో ఉండి ప్రార్థన దేని కొరకు చేస్తామో ఆ ప్రార్థన వింటాడు అని చెప్పింది. అప్పుడు నేను దేవుని మార్గంలో నడవాలా, నాకు ఆయన చూసే అర్హత లేని నాతో మాట్లాడాడని నాలో ఒక విశ్వాసం వచ్చింది. అవును, ఆ రోజు నుంచి నాతో దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఆ ఆకు మానేసినాకనే నాకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. బాప్తిసం పొందినాను, రక్షణ ఇచ్చినాడు. నా పిల్లలకు అభిషేకము అన్ని ఇచ్చినాడు దేవుడు. ప్రవచన వరం కూడా ఇచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మాత్రమే నమ్మకం ఉంది, మా భర్తకు నమ్మకం లేదు. ఆయన దేవుని ఎప్పుడు దూషిస్తూ ఉండేవాడు. ఇక్కడే ఇలాగే ఒక రోజు సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం చెప్తా ఉంటే ఆయన కోపంగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోనిలేని నేను గమ్మున అయిపోయినాను. నేను కూడా కోపడ్డాను, కానీ కోపడ్డాను ఆ రోజు. ఆయన దేవుడు ఫస్ట్ నాకు 40 రోజులు ఉపవాసం ఉండమని చెప్పినాడు. చెప్పగానే నేను దేవునికి లోబడి ఉపవాసాలు ఉంటాను. ఉపవాసాలు 2 రోజులు ఉన్నాను. 3వ రోజు పాపకి జ్వరం వచ్చింది. అది నాకు తెలియదు, ఆ పాప ఒంట్లో వస్తుంది నాకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడు ప్రవచనంగా చెప్పినాడు, చిన్న కుమార్తెకు బలహీనంగా ఉంది, వెళ్ళి టెస్ట్ చేయండి, రిపోర్ట్లన్నీ నార్మల్ ఇస్తాను, బలహీనత అంతా వెళ్ళిపోతుందని చెప్పినాడు. ఆ పాపకి జ్వరము, మోషన్స్, అవన్నీ వాంతులు వెళ్తున్నాయి. అయితే అంటే పోయి టెస్ట్ చేసినాం. టెస్ట్ చేసింటే ఆ పాప ఒంట్లో రక్త కణాలు ఎక్కువ అయిపోయినాయి. 120, 130 తెల్ల రక్త కణాలు ఎక్కువైనాయి. తెల్లగా ఉండే రక్త కణాలు అనేది ఎక్కువ అయిపోయినాయి. 23,100 ఉన్నింది. ఎక్కువైనాయి ఇవి. దీంట్ వల్ల రక్తం అనేది చీమబట్టి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పినారు. ఈ రక్త కణాలు ఎక్కువ వాడడం వల్ల ఆ బాబుకి రక్తం చీమబట్టి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పినారు. అక్కడ హాస్పిటల్లోనే నేను ఫాస్టింగ్ ఉన్నాను. అక్కడ 1 వారం రోజులు ఉన్నాను. అక్కడే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎప్పుడెప్పుడు ఆ పాపకి ఏం జరగాల, ఎట్లెట్లా అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు అన్ని తీసివేసినాడు. ఆ రోజు
మళ్ళీ ఇక్కడ ప్రవచనంగా దేవుడు మాట్లాడి మాట్లాడినాడు. అంత బలహీనత అంతా వెళ్ళిపోయింది, తీసేస్తానని చెప్పినాడు అయ్యా. చెప్పినాడు ఇక్కడ. చెప్పిన వెంటనే అట్లాగే నేను ఆ పాపకి అంతా రిపోర్ట్ నార్మల్ వచ్చింది. నార్మల్ వచ్చింది రిపోర్ట్ ఇక్కడ. ఇక్కడ ఇది తీసినారు అయ్యా. ఆ, ఇది తీసి తర్వాత ఆ పాపకి ఏం లేవమ్మా, తగ్గిపోయినాయి, బాగుంది పాప అని చెప్పినారు అయ్యా. ఆ, బాగుంది అన్నారు. బాగుంది అని చెప్పినారు. ఆ. రక్తంలో కూడా ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా అని తగ్గిపోయింది. టెస్ట్ చేసి చెప్పినారు అయ్యా. పాపకి ఏం లేదు అంటే నార్మల్ వచ్చిందమ్మా అని చెప్పినారు అయ్యా. ఆ, బాగుంది అని చెప్పినారు అయ్యా. ఆ, చెప్పిన తర్వాత ఇంక మేము ఇంటికి వచ్చినాము అయ్యా. వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ విషయం గురించి దేవుడికి సాక్ష్యం చెప్తాను అయ్యా. ఇక్కడ ఆ. ఇలాగే ఆ, సాక్ష్యం చెప్తుంటే మా ఆయన కోప్పడి ఆ, అరుచుకుంటా వెళ్ళిపోయినాడు అయ్యా ఇంటికి. ఆ. ఇంటికి వెళ్ళిపోయింటే ఏం చెప్పినాడు అది కూడా చెప్తున్నాం. ఏది అప్పుడు ఏం చెప్పి కోపడినాడు? పద్ధతులు ఇంతసేపు గంటల గంటలు సాక్ష్యాలు పలుకుతారు, ఆ, దేవుడు నాకు ఇక్కడ భూ ఆకలితంటే వీళ్ళు సాక్ష్యాలు చెప్తా ఉంటారు, పద్ధతులు ఆ, యాగస చెప్పింది చెప్తుంటారని కోపంతో వెళ్ళిపోయినాడు అయ్యా. ఆ, నేను పనికి పోయి డబ్బు విషయం కూడా చెప్పినాడు అప్పుడు. నేను దేవుడు బాగా చేసింది చెప్తున్నారే, ఆ. అక్కడ లెక్క అయింది, ఖర్చు అయినది చెప్పలేదే అని ఖర్చు అరిచినాడు పెట్టినాను కూడా అని పోవడానికి రావడానికి ఖర్చు. అని చెప్పినాడు ఇక. చెప్పగానే ఆయన నేను ఇంకా వెళ్ళిపోయినాను ఇక. ఆ, వెళ్ళిపోయినాక అక్కడ వెళ్ళిపోయినాం అంతేయ్య. ఆ రోజు నైట్కు శనివారం అయ్యా, ఉమ్, శనివారం నైట్ పెద్ద పాప కింద పడింది ఇక. పెద్ద బాబు కింద పడింది, ఆ బాబుకి చేయి విరిగింది ఇక. ఇది చిట్టింది, ఎంక చిట్టింది. ఎంక చిట్టింది. ఈ పాపకి మళ్ళీ జ్వరము, మళ్ళీ బేదులైనాయి ఇక. మళ్ళీ జ్వరం వచ్చేసింది. మళ్ళా జ్వరం వచ్చేసింది. ఆ పాపకి చేయి ఇన్ఫెక్షన్ అయింది. ఆ పాపను చూసుకుంటుంటే ఈ పాపకి జ్వరము, బేదులైనాయి. బేదులైంటే మళ్ళీ తీసుకెళ్ళిపోయినాం హాస్పిటల్కి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నా ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయ్యా. అయిపోయినాక నాతో దేవుడు మాట్లాడలేదు. నాకు అసలు ఏం చేయాలన్నా అర్థం కాలేదు ఇక. కానీ అక్కడ హాస్పిటల్లో ఉండి నేను సెల్లులో వాక్యం పెట్టుకుంటుంటే వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడి నాకు సాక్ష్యాలు నాకు సరిగ్గా చెప్పేది రాలేదు ఇక. అవి ఒకరోజు పిల్లల గురించి మాట్లాడినారు ఇక. ఫస్ట్ రోజు సాక్ష్యం పెట్టుకున్నప్పుడు, వాక్యం పెట్టుకున్నప్పుడు పిల్లల గురించి మాట్లాడినారు ఇక. విశ్వాసం ఉన్నందున మీ పిల్లలు తిరిగి ఆయన సొంత దేశానికి వెళ్దురు అని వచ్చింది. తర్వాత దేవుడు సిలువలో పలికిన 7 మాటల గురించి సాక్ష్యాలు వాక్యం చెప్పినారు. ఆ దాంట్లతో నాతో దేవుడు మాట్లాడినాడు. మాట్లాడి నాకు నెమ్మది విశ్రాంతి ఇచ్చినాడు దేవుడు. ఆ పాపకు కూడా ఇప్పుడు ఏం చేయలేదు, బాగా తగ్గిపోయింది. ఇక్కడ దేవుడు ప్రవచనంగా ముందు చెప్పినాడంట, మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు శోధన కాలము శోధన జయించాలని ఇక్కడ మాట్లాడినాడంటయ్యా. మాట్లాడిన తర్వాత నాకుతో అసలు దేవుడు మాట్లాడలేదు. ఎందుకు నాకు దేవుడు మాట్లాడట్లేదు ఇంత పరిస్థితుల్లో ఉన్నా కూడా అనుకుంటాను నేను. కానీ దేవుడు ఆ సెల్లులో వాక్యంతో మాట్లాడి నాకు అన్ని బయలుపరిచి చెప్పినాడు. ఇక్కడ దేవుడు మాట్లాడింది కూడా మీ ద్వారా చెప్పినాడు. చెప్పింటే సరేలే తండ్రి, నీ చిత్తం అయితే ఇది కూడా నేను సాక్ష్యంగా చెప్తానని తీర్మానం తీసుకొని ఉన్నానయ్యా. దేవుడు పెద్ద పాపకు కూడా చెయ్యి నయం అయిపోయింది, బాగుంది ఆ పాప కూడా. ఈ పాపలో కూడా దేవుడు మార్పు వచ్చింది. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మైపర్సన్. హల్లెలూయా. ఇప్పుడు మీ ఆయన మీ పక్కన సంతోషంగా కూర్చొని మీ సాక్షి సంతోషంగా కూర్చొని సాక్షి చెప్తున్నాడు. ఆయన కూడా దేవుడు ఇప్పుడు తీర్మానం తీసుకున్నాడు మందిరానికి 41 వారం వస్తానని తీర్మానం తీసుకున్నాడు. అన్న మీ సాక్షిని చెప్పండి. మీ ఆయన మైకి ఇదే ఇప్పుడు మందిరానికి వచ్చేదాని గురించి సంతోషం సమానంగా ఉంది. 41 వారం అనుకుంటేనే దేవునికి మహిమ కలుగును గాక. 41 వారం వస్తానని గట్టిగా దగ్గర 41 వారం వచ్చాయని అనుకున్న తర్వాత నీకు ఏం జరిగింది? ఆ వారం అనుకున్న దాని నుంచి 3 వారం ముందుగా కదా నిన్ను అనుకునేది. 2 వారం అయిపోయింది, 3వ వారం. 3వ వారం సరేలే. 2వ వారం భోజన కార్యక్రమం. ఫస్ట్ 1 వారం అనుకున్నాడు. 2వ వారంలో ఇక్కడ దేవుడు భోజనాలు సిద్ధపాటు చేసినాడు ఆయన ద్వారా. ఇది ఇప్పుడు వచ్చేది 3వ వారం. ఈ వారంలో దేవుడు ఆయనకి సొంతంగా పాడడానికి పాట ఇచ్చినాడని చెప్పినాడు. పాటలు ఇచ్చినాడు. ఏం పాట ఇచ్చినాడు? అది చెప్పు. మాది ఏం పాట? స్టార్టింగ్ ఏం ఇచ్చినాడు చెప్పు. నేను తెలుసుకుంటున్నయ్యా నిన్ని, నేను చేసిన తప్పులు తెలుసుకుంటున్నయ్యా, నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నా
ప్రార్థన నేను చేసుకుంటున్నానయ్యా, ఉమ్. నా పాపాలు క్షమించి యేసయ్యా అని. నిన్ను విడవని యేసయ్య. నిన్ను విడవను యేసయ్య, ఎవరు ఏదనుకున్నా ఆ. ఎవరు ఏమనుకున్నా నేను నిన్ను విడవనయ్యా ఆ. అని ఆయనకు ఆయనలో దేవుడు పాట పాట ఇచ్చాడు. ఇచ్చినాడంటయ్యా. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈ చూడండి, పాట అంతా నేర్చుకొని ఉమ్. బుక్ లో రాసుకొని నేర్చుకొని పాడతానని చెప్పినాడు ఈయన. చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి సాక్షి చూడు. యవనస్తురాలు కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ యవనస్తురాలు నీకు వయసు ఏమో 20-21 ఉంటుందా నీకు? నాకు 22 అయ్యా. 22 వయసు నీకు. 22 వయసులో నీకు ఎంత గొప్ప అనుభవం దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 22 వయసులో నువ్వు ఇంతవరకు చూడని గొప్ప కార్యాలు, నీ కుటుంబం శాపంలో ఉన్న కుటుంబాన్ని దేవుడు లేవనెత్తి ఈ రోజు కూడా ఇంత గొప్ప సాక్షిగా దేవుడు నిలబడిన దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి ఎంత గట్టిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు ఎంత సంతోషంగా ఉన్నావమ్మా? చాలా సంతోషంగా ఉన్నాను ఇక. దేవునికి ఈ ఊరికి అభిషేకం. రాకపోతే నేను ఒక అడవిలో ఉన్న స్త్రీగా ఉండింది. నీకేమి ఒక అడవి తెలియదు. జంతువులాగా పెరిగింది ఇక నేను. నా పెరిగింది. పిల్లలు అట్లే పెరిగింది. పాపిగా ఉండి ఉంటూ. అవును ఇక. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను దేవుడు పాలూరు వచ్చిన తర్వాత ఆయనలో నిలబెట్టినాడు. ఆ. ఆయన విశ్వాసం దగ్గర నిలబెట్టినాడు. ఆ, నా పిల్లలకి మంచి ఆరోగ్యంలో నిలబెట్టినాడు. తెలుసు. నాలో ఉన్న శాపానంతా తీసివేసినాడు. తీసివేసినాడు. లేదంటే నేను ఆకులోనే మునిగిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు 24 అవర్స్ ఆకు వేసుకుంటావు. ఆకు వేసుకుంటానే ఉన్నాను ఇక. ఆ. 5 ఏళ్ల వయసు నుంచి నాకు ఆకు అలవాటు ఉంది. ఇప్ప నీ భర్త చెప్పినా కూడా వినాలా? నా భర్త చెప్పినా వినలే. తల్లిదండ్రులు, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, మా బంధువులు, చాలా మంది డాక్టర్లు కూడా అడిచినారు ఇక. ఆ, ఆ, ఈ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు డాక్టర్లు కూడా అడిచినారు నన్ను. ఆ, అప్పుడు కూడా అప్పుడు కూడా మార్పు నాకు మార్పు లేదు. అప్పుడు ఆ మాటలు నాలో అసలు ఏ చలనం లేదు ఇక. అంత భయంకరమైన సైతాన్ని నిన్ను పట్టుకుని ఉండేది. కానీ యేసు మహారాజు పట్టణమైన పాలూరుకు వచ్చిన తర్వాత నీ దేవుడు జీవితం ఆయనే ఏమైంది? మాట్లాడి ఆయనే తీసివేసినాడు ఇక. ప్రతి విషయం కూడా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. మా అమ్మతో గొడవ పెట్టుకునేదాన్ని ఇక నేను. ఆ, ఆకు ఒట్టి ఆకున్న దాంట్లో కొంచెమైనా నాకు మిగిలి లేదని గొడవ పెట్టుకునేదాన్ని ఇక నేను. ఆ, దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజు వాళ్ళు నా ముందర ఎంత వేసుకుంటున్నా దాని మీద నాకు బుద్ధి లేదు, ధ్యాస లేకుండా పోయింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇంత గొప్ప కార్యాలు ఎవరు చేసింది అమ్మా? దేవుడు చేసినాడు ఇక. ఎవరు మాయన? యేసయ్య. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. నేను ఇంకా గొప్పగా దేవుడు వాడుకును గాక. దేవునికి స్తోత్రం. మందిరంలో కూడా ప్రవచన వరంతో నేను నింపి దేవుడు ఈ పరిసరలో కూడా నేను లేవనెత్తుతున్నారు. అప్పటి దినంలో మీరిద్దరు కలిసి గొప్ప సేవ చేయబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాల ఉజీవమైన పరిశుద్ధ పుస్తకము ఈ లోకంలో విడుదలవుతుంది. ఆ పరిచయలో ఉన్న ప్రతి మర్మమును కూడా ఇక్కడ పాలూరు గ్రామంలో యేసయ్య చేస్తూ ఇలాగ యవనస్తులు లేవనెత్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.